హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాన్స్ తెలుగు ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఐ నో వీడియో కొంచెం డిలే అయింది, బట్ ఇంకా డిలే చేయకూడదు అని ఫైనలీ షూట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి బ్రైడల్ లెహెంగాస్ గురించి. మీరు నా ముందు వీడియోస్ చూసి ఉంటే నేను అందులో మెన్షన్ చేశాను మా బ్రదర్ వెడ్డింగ్ అయింది రీసెంట్గా అని. సో అప్పుడు మేము హరితకి బ్రైడ్కి ఎలాంటి అవుట్ఫిట్స్ చూస్ చేసుకున్నాము అనేది అండ్ ఏ ఈవెంట్కి ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఈవెంట్కి డిఫరెంట్ లుక్లో కనిపించాలి అని. సో అందుకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. యూజువల్గా హల్దీ అంటేనే ఎల్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఎల్లో ఒకటే కాదు, వైట్ కూడా హల్దీకి చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇంకా దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము. ఎక్కువ మనీ పెట్టేటట్లయితే మాత్రం వైట్ ప్రిఫర్ చేయకూడదు. బట్ నార్మల్ అవుట్ఫిట్లా అలా ట్రై చేయాలంటే మాత్రం వైట్ చాలా బాగుంటుంది. మేమైతే వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాము. యూజువల్గా నాకైతే క్లాత్స్ తీసుకొని డిజైన్ చేసుకోవడమే ఇష్టము. బట్ వెడ్డింగ్ అంటే తెలుసు కదా, మనకి చాలా వర్క్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. అండ్ హరిత వచ్చేసి యూఎస్లో ఉంటుంది. సో ఇంకా చాలా తక్కువ టైం ఉండింది. దానివల్ల మాకు నచ్చిన కలర్స్, ప్యాటర్న్స్ అన్నీ మేమే చూస్ చేసుకొని ఎలా ఉండాలి అనేది కొన్ని బొటిక్స్ని అప్రోచ్ అయ్యి డిజైన్ చేయించుకున్నాము. సో ఇది వచ్చేసి హల్దీ కోసం తీసుకున్న లెహెంగా. సో హల్దీకి లోపల క్యాన్ అవి వేసి స్టిచ్ చేస్తే వాటర్ అది పడినప్పుడు అది చాలా హెవీ అయిపోతుంది. సో అందుకోసం వద్దు అనేసి ఇలా సింపుల్గా స్టిచ్ చేయించాము. కానీ సింగిల్ లేయర్ వేసామనుకోండి అది ఫ్లేర్ ఎక్కువగా కనిపించదు, గేర ఇలా పెద్దగా కనిపించదు. అందుకోసమని ఇలా డబుల్ లేయర్ అన్ఈవెన్ కట్ ఇలా 2 స్టెప్స్లా వచ్చేటట్టుగా డిజైన్ చేయించుకున్నాం అనమాట. ఈ క్లాత్ వచ్చేసి ఆర్గాన్జా. ఇది మరి స్టిఫ్గా లేకుండా చాలా బాగుంది. ఇది మీకు వీడియోలో ఏ కలర్ పడుతుందో తెలియదు కానీ మంచి మ్యారీగోల్డ్ ఎల్లోలో వచ్చేసి మనకి చాలా కలర్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ కలర్ చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ మీ స్కిన్ టోన్కి ఏ టైప్ ఆఫ్ ఎల్లో సెట్ అవుతుంది అని చూసి ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. దీనిపైకి ఆఫ్ వైట్ బ్లౌజ్ తీసుకున్నాం. కంప్లీట్ ఎల్లో అయింది అనుకోండి, హల్దీకి వేసుకునే బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లైక్ డెకరేషన్ అంతా ఎల్లో అయిపోతుంది. సో డ్రెస్ అది డామినేట్ అవుతుంది, ఎక్కువగా కనిపించదు అనేసి ఇలా బ్లౌజ్ అనేది ఆఫ్ వైట్లో తీసుకున్నాము. ఇది చికెన్ కర్రీ వర్క్. సో ఎక్కువ చెప్పాను కదా, హల్దీ డ్రెస్కి ఎప్పుడు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే కంపల్సరీగా దీని మీద ఈ ఎల్లో స్టెయిన్స్ అనేవి ఉండిపోతాయి, ఎంతో కొంత మాత్రం ఉంటాయి. సో అందుకోసం అనేసి ఇలా ఆఫ్ వైట్ తీసుకొని సేమ్ ఇదే ఆర్గాన్జా క్లాత్ ఏదైతే ఉందో దాంతో ఇలా ఫ్రిల్స్తో హ్యాండ్స్ వేయించుకున్నది అండ్ బ్యాక్ జిప్. సో ఈ అవుట్ఫిట్ అనేది లుక్ చాలా బాగుంది. నేను పక్కన ఫొటోస్ కూడా షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఇదే కాదు, లెహెంగాస్తో పాటు ఇప్పుడు రఫల్ శారీస్ కానివ్వండి, ఇంకా షరారా వచ్చేసి అది కానివ్వండి, అవి కూడా బాగుంటాయి. అండ్ వాటితో పాటు ఇప్పుడు రీసెంట్గా మల్టీ కలర్ వస్తుంది. ఎల్లోతో పాటు కొన్ని లైట్ కలర్స్ మిక్స్లో మల్టీ కలర్ లెహెంగాస్ అవి కూడా ప్రిఫర్ చేస్తారు. నాకు తెలిసినవని నేను సైడ్లో పిక్చర్స్ అటాచ్ చేస్తాను, చూడండి. ఎలాంటి అంటే ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్ చూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది. అండ్ మేమైతే ఈ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నాము. అండ్ దీనికోసం దుపట్టా కూడా తీసుకున్నాము, ఆ దుపట్టా కూడా చూపిస్తాను. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా మల్టీ కలర్, బట్ దీని మీద కొంచెం ఎల్లో స్టెయిన్స్ ఉండిపోయాయి, ఇవైతే కంప్లీట్గా పోవట్లేదు. కానీ ఇలా షేడెడ్లో ఉంది కాబట్టి ఎల్లో కూడా ఇందులో కలిసిపోయింది. సో ఇలా 2 టోన్ డై చేయించాము, క్రీమ్ అండ్ ఎల్లో. అండ్ దానికి ఇలా సింపుల్గా లేస్. ఈ అవుట్ఫిట్ వచ్చేసి మేము పుట్టప్రియ అని తన దగ్గర డిజైన్ చేయించాము. నేను తన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా బొటిక్స్ని అప్రోచ్ అయ్యాము, కానీ అందరితో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా బెటర్గా అనిపించింది. స్టిచ్చింగ్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి. అండ్ వాళ్ళు చెప్పిన ఇన్ టైంలో మన కోసం స్టిచ్ చేసి ఇచ్చారు. అండ్ మెటీరియల్ అది కూడా పర్టికులర్గా ఏవైతే చెప్పామో అవే తెచ్చారు, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో
అదొకటైతే బెస్ట్ పార్ట్, మిగతా బొటిక్స్తో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా బెటర్గా ఉంది. సో ఇది వచ్చేసి హల్దీ అవుట్ఫిట్. నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి సంగీత్ కోసం తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్స్ ఏమో కానీ వీటిని మళ్ళీ మెయింటైన్ చేయడము, స్టోర్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఇది మాత్రం రెడీమేడ్. ఇది మనకి బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఆంచల్ అనే ఒక స్టోర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర రెడీమేడ్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెహెంగాస్ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ తీసుకున్నాము. ఇది కూడా లైక్ టూ టోన్ లాగే కనిపిస్తుంది మీకు చూస్తే. పైన అంతా ఇలా క్రీమ్ లాగా ఉంటుంది అండ్ కిందికి వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కలర్ అండ్ దానిపైన మొత్తం ఇలా సిల్వర్ సీక్వెన్స్ చెమ్కి వర్క్ ఉందన్నమాట. సో బ్రైడ్స్కి ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా వెడ్డింగ్స్లో వెడ్డింగ్స్ కనే కాదు ఏదైనా ఈవెంట్స్కి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్ మాత్రము ఆల్రెడీ మీరు ట్రై చేసింది, మీకు మీ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నది మాత్రమే చూస్ చేసుకోండి. అవుట్ఫిట్ నచ్చింది అని కలర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఆ కలర్తోనే మన లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో అది దృష్టిలో ఉంచుకొని కలర్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రము చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి కంప్లీట్ సీక్వెన్స్. సో ఈవినింగ్ పార్టీకి చాలా చాలా బాగా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా కంప్లీట్ వర్క్ వచ్చేసింది. ఇలా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా నెట్టెడ్ వచ్చాయి. వీళ్ళు ఏంటంటే సైజెస్ మనకు కావాల్సిన సైజులో ఆల్టరేషన్ కూడా అక్కడే స్టోర్లో చేసిస్తారు. అండ్ వీళ్ళ దగ్గర లైక్ నార్మల్ రేంజ్ నుంచి ఎక్కువ వరకు అన్ని బడ్జెట్స్లో లెహెంగాస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది పైన కింద ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ ఇదే కలర్తో బ్లౌజ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ పైన కూడా కంప్లీట్గా వర్క్ వచ్చింది. చూడండి వర్క్ కూడా నీట్గానే ఉంది. లైక్ ఇలా కొన్ని ఏమవుతుందంటే రెడీమేడ్ డ్రెస్సెస్లో వర్క్ అనేది నీట్గా ఉండదు. ఇలా థ్రెడ్ అనేది లావుగా కనిపించడం వల్ల దాని లుక్ పోతుంది. కానీ ఇది అలా కాదు, కొంచెం నీట్గానే ఉంది వర్క్ కూడా. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ డార్క్ కలర్కి మళ్ళీ ఈ సిల్వర్ సీక్వెన్స్ లేస్ వచ్చింది. ఇది కూడా దానికి వేసుకుంటే చాలా బాగుంది. నేను సైడ్కి పిక్చర్స్ కానివ్వండి ఏవైనా చిన్న క్లిప్పింగ్స్ ఉంటే నేను యాడ్ చేస్తుంటాను, చూడండి. ఈ స్టోర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేయండి. సో ఎవరైనా హరీలో ఉండి మనకి లెహెంగా కావాలి, మనకు అంత టైం లేదు అండ్ నా బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టోర్ని విజిట్ చేయొచ్చు. మనకు కావాల్సిన బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ లెహెంగా వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ 16,000 అలా పడింది, కొంచెం అటు ఇటుగా. అండ్ సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ మంచి వాయిలెట్ కలర్ లెహెంగా. దీనిపైన కూడా కంప్లీట్ ఈ సిల్వర్ వర్క్ వచ్చిందనమాట. ఈ లెహెంగా వచ్చేసి మేము ఎంగేజ్మెంట్లో ఫస్ట్ వేసుకోవడానికి తీసుకున్నాము. కింద మొత్తము ఈ వర్క్ వచ్చింది అండ్ దాని కింద మళ్ళీ నెట్టెడ్ ఫ్రిల్స్ వచ్చాయి అండ్ మధ్యలో ఇలా చిన్న చిన్న బూటీస్లో వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్. సేమ్ దీనిపైన కూడా ఓవరాల్ సీక్వెన్స్ సిల్వర్ వర్క్ వచ్చింది. ఈ లెహెంగా వచ్చేసి మేము గీతాంజలి రెడ్డి బొటిక్లో తీసుకున్నాము. గీతాంజలి రెడ్డి దగ్గర ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతాయి. అండ్ ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మేము చాలా బొటిక్స్ని అప్రోచ్ అయ్యాము. అయ్యి పర్టికులర్ ప్యాటర్న్ లెహెంగాస్ చూపించి వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగితే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగానే చెప్పారు. అందుకోసమే నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ నేనేం ప్రమోట్ చేయట్లేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ ఇది స్టిచ్చింగ్ కూడా చూడండి, చాలా మంచిగా చేశారు. ఇలా కట్ వర్క్ అది నీట్గా చేశారు. మనకు యూజువల్గా బయట స్టిచ్చింగ్ చేయిస్తేనే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. అలా కంపేర్ చేసుకుంటే ఇది వర్త్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి వచ్చేసి సేమ్ ఇదే కలర్లో లైట్ షేడ్లో దుపట్టా ఇచ్చారు. దీనికి ఈ దుపట్టానే కాదు, లైట్ కలర్లో పీచ్ కానివ్వండి, లైట్ పింక్ కానివ్వండి కూడా ఆ కలర్స్ కూడా బాగా
ఉంటాయి, అవి కూడా పేరప్ చేయొచ్చు. బట్ మేమైతే ఈ కలరే చూస్ చేసుకున్నాము. అండ్ దుపట్టాకి కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చారు, ఇది కూడా నీట్గా ఉంది. సో ఇదైతే నెట్టెడ్ దుపట్టా. సో ఇది ఓవరాల్ లుక్, లెహెంగా అండ్ బ్లౌజ్. క్వాలిటీ క్లాత్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, అన్నీ బాగా చేశారు. సో ప్రైస్ కూడా వర్త్ అనిపించింది, దానికి తగ్గట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేవి నాకు గుర్తులేవు, కావాలి అంటే మాత్రం మీరు బొటిక్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి టైం టు టైం వేరీ అవుతుంటాయి కదా, సో వాళ్ళైతే బెటర్ ప్రైస్ మీకు చెప్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ లెహెంగా వచ్చేసి రిసెప్షన్ లెహెంగా. ఇదైతే మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. అండ్ ఈ లెహెంగా కోసం మేము అన్ని కష్టాలు కూడా పడ్డాము. యాక్చువల్లీ తనకి ఇది ఒక పేజ్లో చూసి నచ్చింది, బట్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పిన రేట్ చూస్తే ఇంకా వద్దు అని అనిపించింది అనమాట. కానీ తనకి బాగా నచ్చేసింది. సో ఇంకా అంత బడ్జెట్ వేస్ట్ అనిపించింది. అందుకోసం మనం ఏం చేసామంటే సేమ్ హల్దీ అవుట్ఫిట్ స్టిచ్ చేయించిన దగ్గర పుట్టప్రియ బుటిక్లో ఈ అవుట్ఫిట్ స్టిచ్ చేయించాము. అండ్ కలర్, క్లాత్ అన్నీ పర్సనల్గా చూస్ చేసుకున్నాము, ఎలా ఉండాలి ఏంటి అనేది. అండ్ వర్క్ కూడా తను ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ డ్రా చేసి ఇలా వస్తుంది వర్క్ అని చూపించాక దాంట్లో కూడా మోడిఫికేషన్స్ చేసుకొని ఫైనల్గా ఇలా ఉండాలి అని ఫైనలైజ్ చేసుకొని ఇది చేసుకున్నాం. ఈ లెహెంగా అయితే చాలా చాలా వెయిట్ ఉంది, అసలు తను ఎలా వేసుకుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు హోల్డ్ చేస్తేనే చాలా ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది. అండ్ ఇది వర్క్ వచ్చేసి చూడొచ్చు, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇలా ఈచ్ కలీ పైన లైక్ ఇది కలీ కాదు కానీ అలా ఇలా మీకు కలీస్లా వర్క్ మాత్రం ఇలా కలీస్లా కనిపిస్తుంది. మళ్ళీ దానికి మధ్యలో ఇలా బర్డ్స్ అవి నేను కొంచెం దగ్గర చూపిస్తాను, నాకు పరుగు. యా మీరు చూడవచ్చు, వర్క్ అయితే చాలా నీట్గా, చాలా ఎక్కువ హెవీగా వర్క్ ఉంటుంది. ఇది చేయడానికి వాళ్ళకైతే ఎన్ని డేస్ పట్టిందో తెలీదు, బట్ ఇది కంప్లీట్గా వర్కే. చాలా చాలా వెయిట్ ఉందండి. అండ్ ఇది ఓవరాల్ లుక్. ఇందులో ప్రతి చిన్న డిజైన్ని ఒక బ్లూ ప్రింట్లో ఫస్ట్ డిజైన్ చేసుకొని తర్వాత చెక్ చేసుకొని అప్రూవ్ చేసుకున్న తర్వాత ఇది డిజైన్ చేయించుకున్నాము. అండ్ థ్యాంక్స్ టు పుట్టప్రియ, చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలా చేశారు. అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం, మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఒక 5,000 to 10,000 ఎక్కువైంది, కానీ అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సో మేము సేమ్ కలర్ కాకుండా దీనికి మాత్రం కాంట్రాస్ట్ ట్రై చేయాలి అనుకున్నాము. అండ్ సో మెరూన్కి ఈ డార్క్ బ్లూ చూస్ చేసుకున్నాము. సో దీనిపైన కూడా సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చూడండి. బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుంది, నీట్గా. ఫినిషింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది, ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి. అండ్ మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ మేము చెప్పిన కలర్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశారు. చాలా పేషెన్స్తో వింటారండి ప్రియా గారు, చాలా బాగా మన రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని డిజైన్ చేశారు. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి, దుపట్టా కూడా చాలా హెవీగానే వర్క్ చేయించాము. సో దీనికి మంచిగా మ్యాచ్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఉండాలి కదా. సో ఇది కట్ వర్క్ పైన సేమ్ లెహెంగాలో ఏవైతే యూజ్ చేశారో అది యూజ్ చేసి సేమ్ వర్క్ చేశారు. ఇది దుపట్టా, మధ్యలో ఇలా చిన్న చిన్న బూటీస్. దుపట్టా వచ్చేసి నార్మల్, ఇది జార్జెట్, మంచి జార్జెట్ క్లాత్ యూజ్ చేశారు, ప్రీమియం క్వాలిటీ క్లాత్ యూజ్ చేసి దీనిపైన ఇలా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ దుపట్టా మెటీరియల్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ యూజ్ చేశారు. దీనిపైన ఇలా కట్ వర్క్తో కంప్లీట్గా మగ్గం వర్క్ చేశారు. ఏదైతే లెహెంగా మీద యూజ్ చేశారో అవే యూజ్ చేసి మగ్గం వర్క్ చేశారు. అనుకున్నట్టుగా డిజైన్ అయితే చేశారు. అండ్ ఇవే కాదు, ఆ దగ్గర ఇంకా వేరే శారీ బ్లౌజెస్, గుంగటి, ఇలా చాలా డిజైన్ చేయించాము. అండ్ దీని ప్రైస్ కూడా హానెస్ట్లీ ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, బట్ ఎక్కువే. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నాకు తెలీదు.
మీరు ఒకసారి కావాలంటే బొటిక్ని అప్రోచ్ అవ్వండి. బట్ ఇది లుక్ మాత్రము చాలా బాగుంది. అనుకున్న దానికన్నా వేసుకున్న తర్వాత, ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంది. స్టిచ్చింగ్ వైజ్గా కూడా ప్రియా గారి ఈ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. యా, ఇది ఓవరాల్ లుక్. మీకు ఇలా లెహెంగా హెవీ వెయిట్ ఉంటే వేసుకోవడం ప్రాబ్లం అవుతుంది, అండ్ క్యాన్ అవి వేస్తే మళ్ళీ తర్వాత లెహెంగా స్టోర్ చేయడానికి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనిపిస్తే లెహెంగాకి క్యాన్ వేయించకుండా ఇలా సపరేట్గా ఒక స్కర్ట్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది వాటంత హెవీగా ఉండదు, సింపుల్గా ఇలా 2 లేయర్లో వస్తుంది. పైన నార్మల్ పాలిస్టర్ టైప్ క్లాత్, లోపల వచ్చేసి కాటన్, దానికి ఇలా క్యాన్ వేయించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకు అవసరం ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ లెహెంగాలా వేసుకోవచ్చు. దీన్ని ఏ దానిపైన యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్గా అన్నిటి మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము బ్రైడ్ కోసం తీసుకున్న అవుట్ఫిట్స్. అండ్ ప్రతి అవుట్ఫిట్ మేము ఎక్కడ తీసుకున్నామో అనేది నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రైజెస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. ఎవరికైనా కావాలి అంటే బొటిక్స్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు. అండ్ మీకు సేమ్ ప్యాటర్న్లో ఇంకా కొంచెం అంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అంటే కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. We'll meet in the next video. Until then, it's me Ashvi signing off. Bye bye.